నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మరొక కోణం గురించి మాట్లాడతాను నేను. ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తులో ఉన్న మరొక కోణం. యేసుక్రీస్తులో ఉన్న మరొక కోణం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే చాలామందికి యేసుక్రీస్తు అనగానే సాధారణంగా మాట్లాడుకునే మాటలు ఏంటంటే పాపుల కోసం పుట్టాడు, ఇంకా రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు, మంచి చేస్తాడు. ఇవే మనకు తెలిసినవి. కానీ ఇది యేసుక్రీస్తులో ఒకవైపే, రెండో వైపు ఉన్నది. ఆ రెండో వైపు గురించి ఈరోజు మాట్లాడతాను నేను. ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అదర్ సైడ్. ఇక నేనేమంటానంటే దీనికి ఒక పెద్ద పదం అనుకున్నాను కానీ ఆ పదం చెప్పలేను. ద డార్క్ సైడ్ ఆఫ్ జీసస్ అంటాను నేనైతే దీన్ని. నేను ఇట్లా పెట్టుకున్న టైటిల్ యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వంలో ద డార్క్ సైడ్, చీకటి కోణం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మరలా చదువుదాము ఆ మాట అందరం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అమ్మయ్య, ఫస్ట్ టైం కొంచెం తేడాగా చదివారు మీరు, సెకండ్ టైం కరెక్ట్గా చదివారు. ఫస్ట్ టైం ఎట్లా చదివారు సార్? ప్రభువు దయాళుడు అన్నట్టు చదివారు, ఇప్పుడు మాత్రం బాగా చదివారు. రైట్, అందుకు చదవండమ్మా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఒక వ్యక్తి ప్రభువుని ఎప్పుడు రుచి చూడగలడు? వాట్ ఈజ్ రుచి చూడటం? రుచి చూడటం అంటే ఎవరు? అప్పుడే రక్షణ పొందిన విశ్వాసం ఉంటాడు చూసావా, వాడు రుచి చూచి ప్రభువులోనికి వచ్చాడు. వాడు ఏం చేశాడు? రుచి చూచి ప్రభువులోనికి వచ్చాడు. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే రక్షించబడ్డ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా అంటే అసలు రక్షణ పొందితే నీవు తర్వాత చదవండమ్మా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పొలములో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సరిగ్గా చదవాల. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నాకులాగా చదవాలి మీరు, అతుకులేస్తూ చదివారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఒక రక్షించబడ్డ విశ్వాసి ఉండాలి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువు వలె క్రొత్తగా మారు మనసు పొందిన విశ్వాసి ఉండాలి అంట. క్రొత్తగా జన్మించిన శిశువు పాల కొరకు, తల్లి పాలు కొరకు ఎట్లా అపేక్ష కలిగి ఉంటాడో, ఇదిగో నిర్మలమైన, చదువుతావ మాట, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు. ఎట్లాగైతే క్రొత్తగా జన్మించిన ఒక పసివాడు లేదంటే ఒక పసిది తల్లి రొమ్మున ఉన్న పాలు కొరకు ఎట్లాగైతే అపేక్ష కలిగి ఆశపడుతూ ఉంటాడో, నూతనముగా జన్మించిన విశ్వాసి అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మలమైన వాక్యము కొరకు ఆశపడుతూ ఉండాలి. అట్లా పిల్లోడు పాలు కోసం ఏడుస్తాడా లేదా? ఈ రోజుల్లో ఏడిపిస్తున్నాం మనం. వాడు సైలెంట్గా ఉంటుంటే, ఎవరన్నా మనకు నచ్చనోళ్ళు పక్కన కూర్చొని నిద్రపోతుంటే వాళ్ళని డైరెక్ట్గా కదిలిస్తే లేచి కొడతారేమో అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల పిల్లల్ని అట్లా గిల్లుతాం. పిల్లల్ని గిల్లంగానే ఏం చేస్తున్నారు? ఎవరైనా చేశారు ఇటువంటి సైకిక్ పనులు? అమ్మ మీరందరూ చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు, అసలు నేనే ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నన్ను పోలిన వారు ఎవరు లేరా? నేనైతే అటువంటి పనులు భలే చేస్తాను నేనైతే. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్,
ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నవారు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దైవత్వమును గూర్చి రుచి చూచినవాడు, విశ్వాసైన వాడు, మారు మనసు పొందినవాడు సమస్తమైన దుష్టత్వమును, కపటమును, మోసమును, అసూయను మొత్తాన్ని విడిచిపెట్టేసేసి, క్రొత్తగా జన్మించిన శిశువు ఎట్లాగైతే తల్లి పాలు కొరకు ఆశపడుతూ ఉంటాడో, దప్పిక చెందుతూ ఉంటాడో, ఏడుస్తూ ఉంటాడో పాల కోసం అని చెప్పేసి, ఆ రీతిగా మారు మనసు పొంది విశ్వాసైన వాడు ఎప్పుడు వాక్యము కొరకు పరితపిస్తూ ఉండాలి. సో ఒక విశ్వాసి, నూతనముగా జన్మించబడ్డ విశ్వాసి యొక్క వైఖరి ఎట్లాగుండాలో పేతురు రాస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొందిన వారే, మీరందరూ యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నవారు. సో మీలో ఉండాల్సిన స్వభావము ఏమిటంటే ఎల్లప్పుడూ వాక్యము కొరకు అపేక్ష కలిగిన వారుగా. ఒక పిల్లోడు పాలు కోసం ఎట్లాగైతే ఏడుస్తుంటే, పాలు టైంకి ఇవ్వకపోతే ఏడుస్తాడు, లేదా గందరగోళం చేస్తాడు. ఇన్ ద సేమ్ వే వాక్యం అనే పాలు కొరకు ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉండాలి. పక్కన వాళ్ళకి చెప్పే మాట, విశ్వాసినుడు పాలు కొరకు ఆశపడుతూ ఉండాలని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పు, విశ్వాసినుడు వాక్యము కొరకు కూడా ఆశపడాలని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? పక్కన వాళ్ళకి మాట చెప్పు, అది దేవుని ఆజ్ఞ అని చెప్పు. నీకు వాక్యము కొరకైన ఆశ, అపేక్ష నీకు లేదంటే, నీవు అసలు పిల్లోడు కనుక పుట్టంగానే ఏడవకపోతే ఏమంటారు? లోపం అంటారు. పాలు తాకపోతే ఏమంటారు? అంటారు లేదా? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? పిల్లవాడు పాలు కొరకు అడగకుండా ఒక రోజైనా అంతే ఉన్నాడు అనుకున్నా, ఏమంటాం మనం? వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్తాం. విశ్వాస అనేవాడు కూడా వాక్యము కొరకు ఆశపడటం లేదు అంటే వాడిలో కూడా ఏదో లోపం ఉన్నట్టు అర్థం. అంతే. అర్థమవుతుంది నా మాటలు? ఒకసారి దగ్గరికి వెళ్ళి చెప్తాం, హల్లెలూయా. యూ హ్యావ్ టు, నీకు ఒక వైఖరి నువ్వు మెయింటైన్ చేయాలి. విశ్వాసైనవాడు నువ్వనే కాదు, ఈవెన్ నేను కూడా ఎప్పుడు వాక్యము చదువుకుంటూ, వాక్యాన్ని వింటూ, ఈ వాక్యము కొరకు అపేక్ష కలిగి ఉండాలంట. మరలా చదువుతామా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీకేం కావాలి? వాక్యము కావాలి. ద మోర్ యు మెడిటేట్ ద వర్డ్, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అంతగా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనం నుంచి చదువుకుందాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును అగు మూలాన్ని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. చాలండి. సో ఒక విశ్వాసి అనేవాడు పాలు అనగా వాక్యము కొరకు ఆశపడుతూ ఉండాలి. ఒకవేళ వాడు వాక్యమును లేదంటే వాక్యమైన దేవుణ్ణి లేదా దేవుని సన్నిధిని అపేక్షించకుండా విసర్జిస్తూ ఉన్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండండి నా మాటలను. నేను వితిన్ ఫ్యూ మినిట్స్లో నేను ముగించేసేస్తాను. బట్ ఈ మాట మీ యొక్క నరముల్లోనికి వెళ్ళిపోవాలి, ఈ వాక్యము. హల్లెలూయా. సో ఒక పిల్లవాడు పాలు కొరకు అడగకపోతే ఎట్లాగైతే వాడిలో లోపం ఉందని గుర్తిస్తామో, ఇన్ ద సేమ్ వే నీకు వాక్యం మీద ఆసక్తి, దేవుని సన్నిధి మీద ఆసక్తి, మందిరమును గురించిన ఆసక్తి, ఆరాధనను గురించిన ఆసక్తి లేదు అన్నట్లయితే ఏంటి పరిణామాలు నువ్వు ఎదుర్కొంటావు? దాని గురించి నేను మాట్లాడతాను. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? నువ్వేం పరిణామాలు ఎదుర్కొంటావు, ఏం పర్యవసానాలు ఎదుర్కొంటావు? ఎందుకంటే ఒక విశ్వాసం ఎట్లా ఉండాలంటే పాలు కొరకు అనగా వాక్యము కొరకు ఆశపడుతూ ఉండాలని వాక్యము చెబుతుంది. వాడు వాక్యము కొరకు ఆశపడటం లేదంటే వాడు ఏదంటే మతపరంగా ఏదో బాప్తీసం తీసుకున్నట్టు లెక్క. అమ్మో బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తామని చెప్పేసి అన్నాడు కదా పాస్టర్ గారు,
సో బాప్తిస్తం తీసుకోవాలని చెప్పేసి బాప్తిస్తం తీసుకొని నెక్స్ట్ ఆదివారం నుంచి ఏం చేస్తున్నాడు మనోడు? చర్చకి కొడతా ఉంటాడు. ఏంటమ్మా చర్చికి రావట్లేదంటే రకరకాల కారణాలు, రకరకాల సాకులు. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నానమ్మా, నీకు గనక దేవుని సన్నిధి మీద ఆసక్తి లేకుండా ఒక బోరింగ్ అనేదిగా నీకు అనిపిస్తున్నట్లయితే నువ్వు చేతులు ఏమి ఎత్తాల్సిన అవసరం లేదు. నీకే అర్థమవుతూ ఉంటుంది. చర్చికి వెళ్ళాలన్నా, ఆదివారం పూట దేవుని వాక్యం వినాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా ఆలోచన లేకుండా ఈరోజు ఆదివారం కదా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళటం, లేకపోతే పాస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుందన్న వైఖరిలో భయంతో వస్తున్నావంటే ఈ వాక్యం నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొన్ని పర్యవసానాలు నువ్వు ఎదుర్కోబోతున్నావు. నా మాటలు అర్థమవుతున్నాయా? వెనుకున్న వాళ్ళకి అర్థమవుతుందా? చదువు మారవచ్చునము. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడనన్న మాట లేఖనమందు రాయబడిన. చూసారా, నేను ముఖ్యమును ఇంకోటి అమూల్యమైనది అయిన మూల రాతిని సియోనులో స్థాపిస్తాను అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రాయితో పోల్చి అంటున్నాడు, నేను మూల రాతిని సియోనులో అనగా యెరూషలేములో యూదుల మధ్య స్థాపిస్తున్నాను అంటున్నాడు. ఇది పాత నిబంధనలో ప్రవచనము. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యూదుల మధ్యలో, ఇజ్రాయేల్ మధ్యలో పుట్టబోతున్నాడు అని చెప్పేసి. దానినే పేతురు అంటున్నాడు, మూల రాతిని సియోనులో ఏం చేయబోతున్నాడట? స్థాపించబోతున్నాను అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. చదవమ్మ మాట. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆ రాయి యందు, ఆయన యందు ఆ రాయి యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడు అన్న మాట లేఖనమందు రాయుచున్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చూసారా, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అమూల్యమును ఏర్పరచబడినది ముఖ్యమైన రాయి అని ఆయన చెప్పాడు. విశ్వసిస్తున్న మనకంట ఆయన అమూల్యమైన వాడంట. ఇప్పుడు తర్వాత వచ్చినాం, చదవమ్మా. విశ్వసింపని వారైతే ఎవరు విశ్వసింపని వారు? అన్యులు అనుకోమాకండి, బయట వాళ్ళు అనుకోమాకండి. ఇది బయట వాళ్ళకి చెందిన వాక్యమే అయితే ఈ 2వ అధ్యాయం ఆరంభంలో ఏమంటున్నాడు? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా అన్నాడు. అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసుల్లో మళ్ళీ విశ్వసింపని వారు ఉంటారా అంటే ఉన్నారు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి. ఏమైంది? యూదులనే వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు అనేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలా, నిషేధించారు. ఆయనను సిలువ వేసేసారు. ఆయన మాకు వద్దు అని చెప్పారు. వాట్ హ్యాపెండ్? ఇల్లు కట్టువారు మూలకు తలరాయిగా చేసేసారు ఆయన్ని. అంటే వీళ్ళు నిషేధించారు. కానీ వీళ్ళు ఎందుకు నిషేధించారు? మాకు మోషే ధర్మశాస్త్రం ఉన్నది, మాకు ప్రవక్తలు యాజకులు ఉన్నారు, మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, మేము వీటన్నిటినీ ఫాలో అవుతూ మా ఆత్మీయ జీవితాలని మేము క్షేమాభివృద్ధికరముగా మేము కట్టుకోగలము, మాకు యేసుక్రీస్తు అన్న మూలరాయి వద్దని నిషేధించారు. బట్ దేవుడు ఏం చేశారంటే, ఓహో మీరు నిషేధించారా అని చెప్పేసి అసలు మూలకు తలరాయిగా ఆయన చేశారు. అంటే సంఘం అనే కట్టడానికి ఆయన ఒక ఫౌండేషన్, పునాది రాయిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? యూదులు అనేవాళ్ళు, ఇజ్రాయిలీలు అనేవాళ్ళు ఆయనను నిషేధించారు. దేవుడు ఆయన ఏం చేశాడు? ఒక పునాది రాయిగా సంఘానికి చేశాడు. ఇప్పుడు ఎవడన్నా ఆ రాయి మీద కట్టుకోవాలి వాడి జీవితం. ఇమాన్యుల్ పృథ్వీరాజ్ వాడి ఆత్మీయ జీవితాన్ని ఆ రాయి మీద కట్టాలి. మీరు ఆ రాయి మీద కట్టుకోవాలి. సో ఈ విశ్వసింపని వారు ఎవరంటే నిషేధించేవాళ్ళు. ప్రభుని ఎట్లా అంటే దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, మాకు దేవుడు అంటే ఆదివారం, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడిని నిషేధిస్తాం. ప్రార్థన చేసుకుంటా ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా చేయొద్దండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఎత్తండి. కొన్ని చేతులు ఎత్తలా. దీన్ని ఏమంటారు తెలుసా? నిషేధించడం అంటారు. అంటే ఆదివారం దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు ఏమయ్యాడు వీళ్ళ జీవితాల్లో? చెప్పాలన్నమాట. పక్కన వాళ్ళు కొడతారని భయపడుతున్నారా? ఏం కొట్టరు, మీరు మంచి సన్నిధిలో ఉన్నారు, నా సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. రైట్.
నిషేధించడం అంటే ఇది. ఆదివారం మాత్రమే దేవునికి ఇవ్వటం, సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ అన్న మాట కానీ, ప్రార్థన అన్న మాట కానీ ఏమీ లేకుండా ఉండటం నిషేధించటం. అలాగే ఉద్యోగాల్లో కానీ, ఇంకా వివాహాల్లో కానీ, ఇంకా రకరకాలైన విషయాల్లో ఆయనను పెట్టాల్సిన స్థానంలో ఆయన పెట్టకుండా ఆయనను పక్కకు పెట్టేసేసి మానవులముగా మనము చేసుకుంటూ ఉంటాం చూసావా మన ప్రయత్నాలు. వాటన్నిటినీ ఏమంటానంటే ఒక్క మాటలో నిషేధించటము అంటారు. ఎవరు నిషేధిస్తున్నారు? బాధాకరమైన విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలు ఉన్న సంఘము కూడా ఆయనను నిషేధిస్తుంది. యేసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరించారంటే పరలోకం కోసం అంగీకరించాం. కానయ్యా మా పెళ్ళిళ్ళ విషయాల్లో నీ జోక్యం అవసరంలా, మా ఉద్యోగాల విషయంలో నీ జోక్యం అవసరంలా, మేము ఎక్కడికి పోవాలి ఏంటి పోవాలో నీ చిత్తం అడగాల్సిన పని లేదు మాకు, సోమవారం నుంచి శనివారం వరకు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, ఆదివారం మాత్రమే నీకు జోక్యం ఇస్తాము. దీనినే నిషేధించడం అంటున్నారు. అయితే విశ్వసించే వారికి ఆయన పునాది రాయి అవుతాడు, విశ్వసించకుండా నిషేధించే వారికి ఆయన ఏమవుతాడో అదే మాట్లాడబోతున్నాను. అదర్ సైడ్ ఆఫ్ జీసస్. నా మాట అర్థమవుతుంది ఇప్పుడు 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 అర్థమైందా? విశ్వసించే వారికి ఆయన ఏంటంట? పునాది రాయి. అనగా ప్రతి దినము దైవభక్తి చేస్తున్న వాళ్ళు, ప్రతి దినము ప్రార్థనలోను, ఉపవాసములోను, వాక్య ధ్యానంలోను ఆశపడుతూ ఉంటారు చూసావా, వాళ్ళ జీవితాలకు ఆయన పునాది రాయి అయితే నిషేధించుకునే వాళ్ళు ఉంటారు చూసావా, ఆచారపరమైన భక్తి, ఇంకో ఎప్పుడు లేని భక్తి ఈ సీజన్లో చేస్తారయ్యా మనోళ్ళు. ఏంటిది? ఏంటి ఈ సీజన్ పేరేంటి? లెంట్ అని లెంట్గా చెప్పండి ఒకసారి. నిరంతరము దేవుని యందలి భయభక్తులు కలుగుతూ బ్రతుకుతున్న వారికి వారి జీవితాలలో ఆయన పునాది రాయిగా ఉంటాడు. అలా బ్రతకకుండా దేవుణ్ణి కొన్ని విషయాల్లో పక్కన పెట్టేసేసి నిషేధిస్తూ విశ్వాసం లేకుండా బ్రతుకుతున్న వారి జీవితాలలో ఆయన ఏమైపోతున్నాడో, ఆయన ఏ కార్యములు చేయబోతున్నాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చదువు నాన్న. విశ్వసింపని వారికి ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి, అడ్డు బండయు ఆయను. బండ అయిపోయిందంట చూసారా. విశ్వసిస్తున్న వారికేమో అది ఒక మూలరాయి, పునాది రాయిగా మారింది దాని మీద వాళ్ళు కట్టుకోవటానికి. బట్ విశ్వసించిన వారికి యేసుక్రీస్తు ఏమయ్యాడు? అడ్డురాయి, అడ్డు బండ. మనం నడుస్తూ ఉంటాం, సడన్గా ఒక పెద్ద రాయి మనకి దారిలో అడ్డంగా తగిలి పడతామా లేదా? ఏ దేవుడైతే కట్టే దేవుడుగా ఉన్నాడో అదే దేవుడు పడేసే దేవుడుగా కూడా ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అడ్డు రాయి, అడ్డు బండ. ఇది అందరికీ కాదమ్మా. ఎవరైతే దేవుణ్ణి నిషేధిస్తూ ఆదివారం పూట చర్చికి వెళ్తే చాలామంది ఒక ఫీలింగ్లో ఉంటారు. ఏంటో తెలుసా? ఏంటంటే ఆదివారం పూట చర్చికి వస్తే దేవుడికి మేలు చేస్తామన్న ఫీలింగ్లో ఉంటారు మనోళ్ళు. మీకు అర్థమైందా? ఆదివారం పూట చర్చికి వెళ్తే దేవుడికి మేము మేలు చేసాం. ఆదివారం పూట ఆరాధనలో ఒక్కసారి ఇట్లా చెయ్యెత్తంగానే ఇంట్లో ఏం చెప్పుకుంటామంటే మనం, అసలు నేను చెయ్యెత్తి ఆరాధించకపోతే దేవుడు అనేటోడు. అమ్మ, మనం దేవునికి మేలు చేసే అంత పెద్దోళ్ళం కాలేము, కానీ దేవుని దగ్గర మనం మేళ్ళు పొందుకోవాలి. అర్థమైందా? ప్రభువు దయాళుడని రుచి చూచినవారు, అనగా ప్రభువు రక్షించేవాడని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసము పొందినవారు, దేవుని యందలి భయభక్తులతో బ్రతుకుతున్నవారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు వాక్యము చదువుతూ, ప్రతిరోజు ప్రభువుని ఆరాధిస్తూ ఒక దేవుని ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయి అవుతాడు. వారి జీవితాలకి ఒక పునాది రాయి, ఒక కట్టబడే రాయిగా అవుతాడు. ఎవరైతే యేసుక్రీస్తుని సోమవారం నుంచి శనివారం వరకు నిషేధిస్తూ తమకిష్టానుసారముగా బ్రతుకుతూ ఆదివారం మాత్రం కొంతమంది ఆదివారాల పూట కూడా చేరు. ఆదివారం ఎందుకు రాలేదు బ్రదర్ అంటే కోడి కుయ్యలేదు. ప్రతి దినము భక్తిని, శ్రద్ధను దేవుని ఎడల కనపరుస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా మారతారు. ఆ పునాది రాయి మీద నీ జీవితం బహుగా కట్టబడుతుంది. కానీ నిషేధిస్తూ కొన్ని విషయాలకే దేవుని అనుమతిస్తూ మిగతా విషయాల్లో దేవుని పక్కన పెట్టేసేసి దేవుని నిషేధిస్తూ భయభక్తులు లేని జీవితము జీవిస్తున్న మీకు అదే యేసుక్రీస్తు అడ్డు రాయిగా మారతాడు, అడ్డు బండగా మారతాడు. అపవాది ఆపడు నిన్ను భవిష్యత్తులోకి వెళ్లకుండా. అపవాది కాదు నిన్ను ఈ వాగ్దానము నెరవేర్చుకోకుండా ఆపేది. ద సేమ్ గాడ్, ఏ దేవుడైతే నిన్ను రక్షించి మారు మనసులోకి తీసుకుని వచ్చాడో అదే దేవుడు నిన్ను భవిష్యత్తులో నీకు వెళ్ళనివ్వకుండా ఒక అడ్డు రాయిగా, ఒక అడ్డు బండగా మారుతూ ఉంటాడు. ఎంత పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగదు ఆ బండ. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు?
చదవమ్మ 7వ వచనము. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే, అంటే ఎవరంటే ఆ రాయిని నిషేధించారో వారికి ఆయన అడ్డు రాయి, అడ్డు బండగా మారుతాడు. ఇప్పుడు యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ల వద్దని చెప్పి, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ల వద్దని చెప్పి, రెజీనీను బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. చూసారా, దేవుడు తన ప్రజలైన వారికి షీలోహులో పారే నీళ్లు, షీలోహు అనగా దేవుని మందిరము, అందులో పారే నీళ్ళు అనగా వాక్యము, మెల్లగా పారే వాక్యమునిస్తుంటే ప్రతి ఆదివారము ప్రతి కూడికలో ఇజ్రాయేలు ప్రజలు ఏంటంట, దానిని బట్టి సంతోషించకుండా, వాక్యమును బట్టి ఆనందించకుండా, రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి ఆనందిస్తున్నారంట. తద్వారా ఏమైంది? చదవమ్మా. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. ఎవరు చేస్తున్నాడు ఈ పని? ప్రభువే. విశ్వసింపని వారికి ఆయన అడ్డు రాయి, అడ్డు బండ అవుతాడని చూసావా? దిస్ ఇస్ వాట్. ఏ దేవుడైతే శ్రమల్లో విడుదలనిస్తాడో, ఏ దేవుడైతే స్వస్థపరుస్తాడో, ఏ దేవుడైతే అద్భుత కార్యాలు చేస్తున్నాడో, అదే దేవుడు తన ప్రజలలో కొందరి జీవితాలలో అష్షూరు రాజు సైన్యమును పంపిస్తున్నాడు. ఏం చేశారు ఈ ప్రజలు అంటే, ఇదిగో షీలోహులో మెల్లగా పారే నీళ్లను బట్టి ఆనందించకుండా, ఆ నీళ్లు మాకొద్దని, అనగా దేవుని సన్నిధిని వద్దని, దేవుని సన్నిధిని నిషేధిస్తూ రెమల్యా కుమారుని బట్టి మరొకతను బట్టి ఆనందిస్తున్నారంట. సంగమా, నేను చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా. నా బలమైన ప్రార్థన ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో అయితేనేమి, మనకి కనెక్ట్ అయి ఉన్న బయట ఉన్న నా కుమారులు నా కుమార్తెలకైతేనేమి, యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా ఉండాల్సిందే. అపవాది మనల్ని ఆటంకపరిచాడంటే ఓకేనమ్మా, బట్ ఏ దేవుడైతే మనకు పరలోకాన్ని ఇస్తానన్నాడో అదే దేవుడు మన భవిష్యత్తులోకి మనల్ని వెళ్ళనివ్వకుండా, మన వాగ్దానాలు మనం నెరవేర్చుకోకుండా అడ్డుగా మారుతున్నాడంటే అర్థం చేసుకోండి. భక్తిని నా కోసం చేయమాక, దేవుడి అందరి భయభక్తులు నా కోసం చేయమాక, నీ కోసమే చేసుకో. ఎంతకాలం ఇంకా అదే జీవితం జీవిస్తూ ఉంటావు? నీవు ఆత్మీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి ఈ సంవత్సరం. హల్లెలూయా. చదవమ్మా. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాలమంతటను వ్యాపించు. నాకు ఆ మాట గబుక్కని చదవంగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అనిపించింది నాకు, ఇమ్మానుయేలు అని చెప్పేసి. యూఫ్రటీసు నది అంటే ఒక పక్షి రెక్కలు విప్పితే ఎట్లాగైతే విప్పబడుతుందో ఆ రీతిగా దాని యొక్క శక్తి నీ దేశం మొత్తం మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఏం చేశారు ప్రజలంటే ఏమీ లేదు, మెల్లగా పారే ప్రభు యొక్క వాక్యాన్ని వద్దనుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ దేవుడైతే మనలను కట్టే దేవుడు, ఉద్ధరించే దేవుడుగా ఉంటాడో అదే దేవుడు మనలను పడద్రోసే వ్యక్తిగా కూడా ఉంటా అంటున్నాడు. జాగ్రత్త, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. దేవుడు పడద్రోసాడంటే ఎవడు నిన్ను పైకి లేవనెత్తుతాడు? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవమ్మా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం.
అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను, మోషే, సమూయేలు, ఇమానుయేలు, పృథ్వీరాజు నా ఎదుట నిలబడిన ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు ఈ మనస్సు ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ వచనం చదివారా? ఆ 3వ ప్లేస్లో మీ పాస్టర్ గారి పేరు పెట్టుకోండి. మరో చదువు వచనము. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును మా పాస్టర్ గారును నా ఎదుట నిలువబడినను, మోషేయు సమూయేలును దైవజనుడు నా ఎదుట నిలబడినా కూడా ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. అంటే కొన్ని చోట్ల దైవజనులు నిలబడి ఆ ఉగ్రతను ఆపగలరు. కొన్ని శ్రమలు దైవజనులు ముగింపు పలకగలరు వాళ్ళ ప్రార్థనలతోటి, వాళ్ళ ప్రవచనముతోటి. బట్ కొన్ని చూడండి, మోషే సమూయేలు నిలవబడినా కూడా నేను ప్రజలను అంగీకరించును అంటున్నాడు. ఎవరి వీళ్ళు? ప్రభువుని నిషేధించేవాళ్ళు, ప్రభుని వద్దనేవాళ్ళు. వీళ్ళు ఎట్టో చెప్తారు అనుకున్నా, వద్దని డైరెక్ట్గా చెప్పరు, వాళ్ళ క్రియల్లో చూపిస్తారు, వాళ్ళ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు యెషయా గ్రంథంకి వెళ్ళిపోండి అమ్మా మరలా. 8వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము అయితే 14వ వచనం నుంచి చదువుకుందాము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను. చూసారా, ఏదైతే పేతురు తన పత్రికలో రాశాడో దానినే యెషయా కూడా రాస్తున్నాడు. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగా. 2 కుటుంబాలకే, మిగతా కుటుంబాలు బాగానే ఉన్నాయి. మిగతా కుటుంబాలు ఎల్లవెల్ల ప్రార్థన విజ్ఞాపనములు చేసుకుంటూ సన్మార్గంలోనే నడుస్తున్నాయి. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, అవి నేను తర్వాత బోధిస్తాను ప్రభు చిత్తమైతే. ఒక 2 కుటుంబాలు ఉన్నాయి, ఆచారపరమైన భక్తిని చేస్తున్నారు. ఈ 2 కుటుంబాలకు ఆయన ఎట్లా కొన్నాడంట? తగిలే రాయిగా, అభ్యంతరము కలిగించు బండగాను ఉండు. అభ్యంతరము కలిగించే బండగా ఆయన ఉంటున్నాడంట. పునాది రాయిగా ఉండే దేవుడు అభ్యంతరము కలిగిస్తున్న బండుగా, అడ్డు బండగా, పడేసే రాయిగా ఉంటున్నాడు. దీన్ని నేను అన్నాను చీకటి కోణం, యేసుక్రీస్తు ప్రభావంలో చీకటి కోణం. ఎందుకంటే సంఘముకు ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే సంఘము చక్కగా యేసుక్రీస్తు ప్రభావం యొక్క దైవత్వాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. చర్చికి వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది, ప్రార్థన చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, ఇలాంటి ఒక వైఖరి అంత్య దినాల్లో వచ్చేసిందమ్మా. అంత్య దినాలు ఇది ప్రవచనం తెలుసా? అసలు అంత్య దినముల్లో భక్తి చల్లారునని భక్తులు ప్రవచించారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును చూస్తున్నాము. నా బాధల్లో ఏంటంటే మన సంఘంలో ఉన్న కూడా అనేక మంది జీవితాల్లో ఇది నేను చూస్తున్నాను. భక్తి చల్లారిపోతుంది. నేను మొన్న మినిస్టర్స్ టీమ్, మన పరిచయం చేసే బృందంతో మాట్లాడుతూ ఇదే మాట మాట్లాడాను. నేను పరిచారకులతో మీటింగ్ పెట్టాను. నేను ప్రేయర్ టీంతో కూడా పెడతాను ఖచ్చితంగా, మీరు అట్లా చూడమాకండి. మా ఆరాధన సమయమును ఉదయం 10 గంటలకు